న్యూస్ ఇటు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. ఏపీలో గ్రీన్కో కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు కూడా షురూ చేసింది. మచిలీపట్నం, గన్నవరం సహా పలు ప్రాంతాల్లోని ఆఫీసెస్లో గ్రీన్కో లావాదేవీలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. జెన్ నెక్స్ట్ కంపెనీస్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గన్నవరం ఎస్ అర్బన్ హైటెక్ సిటీలో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎల్ఎన్టీ నుంచి గ్రీన్కో అనే కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో ఈ గ్రీన్కో అనే కంపెనీలో తనిఖీలు చేపట్టారు అధికారులు. మొత్తం 2 కార్లలో వచ్చిన తెలంగాణ ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలను చేస్తున్నారు. అయితే గ్రీన్కో ఎనర్జీ సంస్థ అధినేత చలమలశెట్టి సునీల్ది స్వస్థలం మచిలీపట్నం కావటం విశేషం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అక్కడ గ్రీన్కో సంస్థల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే కనుక తెలంగాణ హైకోర్టు కేసీఆర్ సంబంధించి పాస్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు సోదాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 5 బృందాలుగా ఏర్పడి మచిలీపట్నం, గన్నవరం 2 ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్రీన్కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్ములా ఈ కేసులో పలు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. జెన్ నెక్స్ట్ కంపెనీలకు సంబంధించి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నానికి సంబంధించి కూడా గ్రీన్కో కార్యాలయంలో అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. కార్యాలయానికి సంబంధించి డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో వెరిఫై చేయడం, భారీ స్థాయిలో డాక్యుమెంట్లని అలాగే హార్డ్ డిస్క్లను స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా భారీ స్థాయిలో పలు అక్రమాలను గుర్తించినట్టు తెలుస్తా ఉంది. కొద్దిసేపటి మచిలీపట్నం తనిఖీలు నిర్వహిస్తున్న చోటికి ప్రత్యేకంగా కూడా ఒక ప్రింటర్ ని లోపలికి తీసుకువెళ్లిన పరిస్థితి కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. మరొక వైపు అదే అంశానికి సంబంధించి కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరంలో కూడా తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తనిఖీలకు సంబంధించి గన్నవరం ఎస్ఆర్ అర్బన్ హైటెక్ సిటీలో తెలంగాణ ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 2 కార్లలో 6 ఏసీబీ అధికారులు తనిఖీల కోసం వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేసిన గ్రీన్కో అనే కంపెనీలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలో పలు డాక్యుమెంట్లని, కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం 6 కూడుకున్న అధికారుల బృందం ఉదయం 7 గంటల నుంచి గన్నవరంలో, అలాగే ఉదయం 7 గంటల నుంచి 10 మందితో కూడుకున్న బృందం మచిలీపట్నంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైట్, థాంక్యూ శివ.